హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. రైతులకందరికీ నమస్కారం. రైతు లేనిదే మన దేశం లేదు. రైతు మన దేశానికి వెన్నెముక్క లాంటివాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మన రైతన్నలకైతే గుడ్ న్యూస్‌ని తీసుకొచ్చింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాలని నా వీడియోస్ రూపంలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. హోలీ కానుకగా పీఎం కిసాన్ అయితే విడుదల. రైతుల ఖాతాలలో జమ. మన ఇండియాలో ఉన్న కోట్లాది మంది ప్రజలకైతే మన కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అన్నదాతల ఆర్థిక అవసరాల కోసం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ 22వ విడత అయితే నిధుల విడుదలైతే జరుగుతుంది. అయితే ఈ 22వ నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేశారనైతే తెలుస్తుంది. 21వ నిధుల విడుదలను అందుకున్న రైతన్నలు ఇప్పుడు రాబోయే 2000 కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే మార్చి నెలలో కిసాన్ డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాలలో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతన్నలకు 3 విడతలలో మొత్తం రూ. 6,000 ప్రజలకు అందిస్తుంది. ప్రతి 4 నెలలకొకసారి రూ. 2,000 చొప్పున రైతన్నల ఖాతాలలో అయితే జమ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. గతేడాది నవంబర్ 19న మన ప్రధానమంత్రి మోదీ గారు 21వ విడతనైతే విడుదల చేశారు. అయితే ఇప్పుడు 22వ విడత మార్చి నెలలో విడుదల కావడానికైతే సిద్ధం చేస్తున్నారు. ఈ విడతలో సుమారు 9 కోట్ల మంది ప్రజలకైతే లబ్ధి చేకూరనుంది. ఈ పతాకం ఇప్పటిదాకా 4 లక్షల కోట్ల అన్నదాతల ఖాతాలో జమ చేసి కొండంత ధైర్యాన్నైతే మన రైతన్నలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు మీరు ఈ 22వ విడత పీఎం కిసాన్ మీ ఖాతాలలో పడాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికైతే ఒక పని చేయాల్సి ఉందండి. ఆ పని ఏంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే ఈకేవైసీ. ఎవరైతే తమ ఆధార్ కార్డును పీఎం కిసాన్ పోర్టల్‌తో లింకు చేయరో వారికైతే ఖాతాలలో డబ్బులైతే జమ కావండి. ఇదే కాకుండా భూమి వెరిఫికేషన్ కూడా చేసుకొని ఉండాలి. 1 ఆధార్ లింకు, 2 భూమి వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 2 పనులు పూర్తయిన తర్వాతనే మీకు రైతన్నల ఖాతాలలో అయితే ఈ నగదు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ నగదు. అయితే మీ ఆధార్ కార్డ్ లింకు, భూమి వెరిఫికేషన్ ఇంట్లో ఉండి కూడా మీరు చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను. మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్‌లోకి వెళ్ళండి. వెబ్సైట్‌లోకి వెళ్ళిన తర్వాత నో యువర్ స్టాటస్ అనే ఆప్షన్‌ని మీరు ఎంచుకోండి. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, అలాగే మొబైల్ నంబరు ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అయితే అన్ని వివరాలు అందులో కనిపిస్తాయి. అయితే ఈ కేవైసీ ల్యాండ్ సీడింగ్ పక్కన ఎస్ అని ఉందో లేదో చూడండి. ఒకవేళ ఎస్ అని లేకుంటే, నో అని గనక ఉంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వెబ్సైట్‌లో మీరు అప్లోడ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా మీరు మరిన్ని పథకాల గురించి, అలాగే మన ఇండియాలో జరిగే, అలాగే ఏపీలో జరిగే, అలాగే తెలంగాణలో జరిగే, అలాగే ప్రపంచంలో జరిగే విషయాల గురించి మీకు నా వీడియోస్ రూపంలో అందజేయడం అయితే జరుగుతుంది.